ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో. ఎవరు స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయాలున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. మరి మన ఆరోగ్యం మన చేతిలో ఉందా? మీకు నీరసంగా ఉన్నప్పుడు డిహైడ్రేషన్ తగ్గడానికని షాప్‌కి వెళ్లి ఓఆర్ఎక్స్ఎల్ అనేది తీసుకొని త్రాగుతుంటారు. మీరు ఏదైతే మీ ఆరోగ్యం బాగుండాలని త్రాగుతున్నారో, అదే మీ ప్రాణాలను డ్యామేజ్ చేస్తుందని తెలుసా? మీకు తెలియకుండానే ఆరోగ్యమని త్రాగుతున్న ఓఆర్ఎక్స్ఎల్ అదే మీకు అనారోగ్యానికి దారితీస్తుంది. మార్కెట్‌లో రకరకాల నేమ్ బ్రాండ్‌తో ఓఆర్ఎస్ అనే నేమ్‌ని జోడించి విక్రయిస్తున్నారు. చాలా మందికి తెలియకుండానే ఓఆర్ఎస్ అనే నేమ్‌ని చూసి కొనేస్తుంటారు. కానీ ఇదే అలుసుగా తీసుకొని పెద్ద పెద్ద బడా కంపెనీలు డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు విరుద్ధంగా ఈ ఎనర్జీ డ్రింకులు తయారు చేసి రకరకాల కంపెనీ నేమ్‌తో ఓఆర్ఎస్ అనే నేమ్‌ని జోడించి విక్రయించి ప్రజల ప్రాణాలను బలి తీస్తున్నారు. ఈ చీకటి భాగవతమంతా బయటపెట్టి పోరాడారు డాక్టర్ శివరంజని గారు. డాక్టర్ శివరంజని గారు ఒక చిల్డ్రన్ డాక్టర్. హైదరాబాద్‌లోని ఒక హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నారు. అయితే తన దగ్గరికి వచ్చిన పిల్లలకు విపరీతంగా మోషన్స్ అనేవి స్టార్ట్ అయ్యేవి. మోషన్స్ వల్ల గత 5 ఏళ్లలో 100 మంది పిల్లల్లో 13 మంది చనిపోయారు. పిల్లలు ఎందుకని తరచుగా మోషన్స్ గురవుతున్నారని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. డాక్టర్ శివరంజని గారు పిల్లల తల్లిదండ్రులతో పిల్లలకి ఏం మెడిసిన్ ఇస్తున్నారు, ఏం త్రాగిపిస్తున్నారో తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పడంతో తల్లిదండ్రులు ఎక్కువగా తమ పిల్లలకు ఓవరాక్షన్ అనేది త్రాగిపిస్తున్నారని తెలిసింది. పెద్ద మొత్తంలో ఓవరాక్షన్ అనేది శివరంజని గారు సేకరించి చూస్తే కొన్ని కంపెనీలు తమ బ్రాండ్ నేముతో ఓఆర్ఎస్ జోడించి విక్రయిస్తున్నారని, ఈ ఓఆర్ఎస్ అనేది డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు విరుద్ధంగా తయారు చేస్తున్నారని తెలిసింది. ఈ ఓవరాక్షన్‌లో చక్కెర 10% ఎక్కువగా ఉంది. దీనివల్ల డయాబెటిక్ పేషెంట్‌లకు ప్రాణాంతకం. శివరంజని గారు సాక్ష్యాలను సేకరించి కోర్టులో కేసు ఫైల్ చేశారు. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు విరుద్ధంగా తయారు చేస్తున్నారని, దీనిలో అత్యధికంగా చక్కెర కలుపుతున్నారని, దీనికి ఓఆర్ఎక్స్ఎల్ అనే నేమ్‌ని వాడకూడదని, దీనివల్ల చాలామంది ఆరోగ్యం దెబ్బతింటుందని గత 8 ఏళ్లుగా ఒక్కరే పోరాటం చేశారు. ఈ పోరాటంలో ఆమె సోషల్ మీడియా ద్వారా ఎన్నో దాడులు ఎదుర్కొన్నారు. అయినా ఆగలేదు. ఏటకేలకు ఆమె పోరాటం ఫలించింది. అక్టోబర్ 14న దేశంలో ఫుడ్ ప్రొడక్ట్ విక్రయించే కంపెనీలకు ఎఫ్ఎస్ఎస్ఐ కొత్త రూల్స్ జారీ చేసింది. ఇకపై ఫ్రూట్ జ్యూస్లు, ఎనర్జీ డ్రింకులపై ఓఆర్ఎస్ అనే పదం వాడకూడదని హెచ్చరించింది. వినియోగదారులను తప్పుద్రోవ పట్టిస్తున్న ఈ విధానాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని తర్వాత శివరంజని గారు సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియోని పోస్ట్ చేశారు. మేమే గెలిచాం. వాళ్ళిక ఓఆర్ఎస్ అనే పదాన్ని వాడరు. ఈ క్షణం నుంచి దాన్ని అమ్మలేరు కూడా అని ఆమె తన భావోద్వేగమైన సంతోషాన్ని పంచుకున్నారు. ఈమె చేసిన పోరాటం వల్ల అనేక మంది ప్రాణాలను కాపాడారు. నిజంగా మనమందరం ఆవిడకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరెప్పుడైనా షాప్‌కి వెళ్లి ఓవర్ ఎక్సెల్ కొనేటప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేయండి. ఈ ప్రమాణాలకు విరుద్ధంగా ఉంటే అస్సలు కొనొద్దు. ఒకప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడడానికి మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రజల ప్రాణాలకు హాని కలిగించే మెడిసిన్స్ తయారు చేసి లాభం పొందుతున్నారు. రీసెంట్‌గా కాఫ్ సిరప్ ద్వారా 38 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అది అందరికీ తెలుసు. నిన్నటి రోజున ఢిల్లీలో నకిలీ కోల్గేట్ టూత్ పేస్ట్ అమ్ముతున్నారని దానిని సీజ్ చేశారు. నా సజెషన్ ఏంటంటే ఈ ఓరక్షలకు బదులుగా నిమ్మరసం, సబ్జీ వాటర్ ఇలాంటివి త్రాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రాబోయే రోజులు ఇలాగే ఉంటే మళ్ళీ మనం ఈ ఇంగ్లీష్ మందులు వద్దు, ఆయుర్వేదం బెస్ట్ అనే రీతిలోకి మళ్ళీ వస్తాం. నిజం చెప్పాలంటే ఈ మందుల కంటే ఈ ఆయుర్వేదమే బెస్ట్. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఫెయిల్యూర్ టు సక్సెస్ స్టోరీస్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. దాని ద్వారా అందరికీ రీచ్ అవుతుంది. మళ్ళీ కలుద్దాం. బాయ్.